ఎన్నికల్లో ఒక క్షీరసాగర మదనం జరిగింది. దాంట్లో వచ్చినటువంటి గోవే ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క కమిటీ, మా అధ్యక్షులు, మా కమిటీ మెంబర్స్, ఒక మార్పు, ఒక కొత్తదనం, ఒక సేవా దృక్పథంతో ఒక ముందుకి నడిచేటువంటి ఒక దశ కల్పించడానికి అందరం ఒకటై మా సభ్యులకి మరింత దగ్గర కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కమిటీ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. జనరల్ బాడీ ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు 700 పైచులకు సభ్యులు ఒకటే కోరారు. దాదాపు 300 నుంచి 400 మంది ఆర్థికంగా చితికిన వెనుకబడ్డ కళాకారులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ వెల్ఫేర్ ఏంటనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఈ యొక్క కమిటీ ముందు నిలవడం జరిగింది. వాస్తవం, చిరంజీవి గారి అధ్యక్షత నుంచి ప్రతి ఒక్కరు కూడా, నాగార్జున గారి, మోహన్ బాబు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, వారు వంతు నాగబాబు గారు కానీ, వారు వంతు వారు నిస్వార్థంగా ఈ యొక్క మాని ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ధర్మపీఠంగా జరపడం జరుగుతుంది. కానీ ఈ రోజున ఉన్నటువంటి అవసరాలు, ఈనోటు ఉన్నటువంటి పరిస్థితి ఒక నివురు కప్పిన లిప్పులాగా మన మధ్యనే ఉంటుంది. ఎంతమంది కళాకారులకు నిజంగా ఈ రోజున పెన్షన్స్ అవసరం? పెన్షన్స్ ఇస్తే సరిపోతుందా? ఒక 1000 రూపాయల పెన్షన్తో వాళ్ళ జీవితం గడిచిపోతుందా? వాళ్ళ యొక్క అవకాశాలు ఏంటి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా మనసును తొలుస్తూనే ఉంది. ఈ యొక్క తరుణంలో అధ్యక్షులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు వెల్ఫేర్ కమిటీని యాక్టివేట్ చేయడం, ఈ వెల్ఫేర్ కమిటీకి నన్ను నరియని పిలుస్తుంటాడు, నువ్వు చైర్మన్గా ఉండు అని అందరూ కూడా చెప్పడం, మనస్ఫూర్తిగా ఇంతకంటే ఒక కళాకారుడు కుటుంబంలో కళాకారుడిగా జన్మించి ఒక మా మెంబర్గా ఉన్న నాకు ఇంతకంటే ఒక గౌరవం నాకు వేరే లేదని నాకు అనిపించింది. ఒక మంచి కమిటీని ఏర్పరచుకొని శ్రీ సత్యం యాబి గారిని కన్వీనర్గా, నిర్మల గారిని జాయింట్ కన్వీనర్గా, సభ్యులుగా సీనియర్ నటి గీతాంజలి, వీళ్ళందరినీ ఒక కమిటీ చేసుకొని ప్రధానంగా ఈ వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఇది ఒక కీలకమైన కమిటీ. దీంట్లో ఉన్నటువంటి లోతుపాట్లు కూలంకుషంగా మేము చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా 300 నుంచి 400 మంది మా మెంబర్లకి ఈ రోజున ఏదో రూపేణ సహాయం, సహకారం, సపోర్ట్ అవసరం. కానీ ఎవరు వీళ్ళు? ఎవరికి నిజంగా ఏ కేటగిరీలో పెట్టాలి, ఎవరిని బి కేటగిరీలో పెట్టాలి, ఎవరికి ఏం చేయాలనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఆ యొక్క సందర్భంలో నేను మా రాజేంద్ర ప్రసాద్కి, మా యొక్క శివాజీ రాజాకి, మా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఒక సూచన ఇవ్వడం జరిగింది. నాకు ఇవాళ అనిపిస్తోంది, బిడ్డ పుట్టడమే కాదు, బిడ్డ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సక్సెస్ అంటే ఏంటి? మేము ఎలక్షన్లో నుంచున్నప్పుడు మీకు బాగా తెలుసు, కేవలం ఆ నలుగురు సినిమా బాగా గుర్తుండి ఉంటుంది మీకు. మేము కేవలం ఆ నలుగురు మాత్రమే. కానీ ఇవాళ ఆ మాట ఎవరైనా అనగలరా? ఎవ్వరు అనలేరు. కారణం ఏంటంటే అదే ఇక్కడ ఉన్నటువంటి అందరి మనసుల్లోనూ ఉన్నటువంటిది ఒకటే కమిట్మెంట్. ఒక గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒకరిని తీసుకురావాలి అనంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఒక బాధ్యత అప్పచెప్పాలి అనంటే అది ఎంత కష్టమైన విషయమో దాదాపు కొంతమంది ముఖ్యమంత్రులు నాకు చుట్టాలైనా, కొంతమంది నాకు ఫ్యాన్స్ అయినా, కొంతమంది నాకు ఫ్రెండ్స్ అయినా వారితో తిరిగినప్పుడు నేను చూడడం జరిగింది.
కానీ ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి వారంతా వారుగా ముందుకొచ్చి నేను మీకు ఏం కావాలన్నా సహాయం చేస్తాననేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మాకు దొరికినందుకు చంద్రమౌళి గారిని నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇవాళ ఆఫీస్ మొదలైంది, అందరికీ మంచి చేయాలి, ఆవేశంగా వచ్చాం, మంచి చేయాలి అని అనుకున్నాం. ఏమేం మంచి చేద్దామని అనుకున్నాం? ముందు వాళ్ళకి పెన్షన్స్, కష్టపడుతున్న వాళ్ళకి ముందు కనీసం మెడిసిన్కి సరిపడా డబ్బులన్నా అవి, అట్లాగే మెడికల్ ఎయిడ్ అది, అట్లాగే ఈ విధంగా 3-4 మనం ప్రామిసెస్ చేసి ముందుకు రావడం జరిగింది. నమ్మారు, గెలిపించారు, ప్రారంభించాం. మేము 1వ తారీఖునే ప్రారంభించాం. ఏది కష్టంలో ఉన్న వాళ్ళందరికీ చేయటం అనేది నిజంగానే భగవంతుడండి. ఎందుకని మీరు కళాకారులు ఎందుకు అంత సెన్సిటివ్గా ఉంటారు అంటారు అందరూ. కళాకారులు ఎందుకు సెన్సిటివ్గా ఉంటారంటేనండి, మామూలు మనుషుల కన్నా ఒక పాలు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. కారణం, మనకి మా పెద్దలు నట పెద్ద శ్రీ కైకాల సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. నాకు తెలుసండి, అసలు నాకు తెలిసి నా వయసు సరిపోదు, అంత ముందు నుంచి నేను పుట్టక ముందు నుంచి చూస్తున్నాం ఆయన్ని. ఎన్ని రకాల పాత్రల్లో ఎన్ని రకాలైనటువంటి కష్టాలని ఆనందాలని అన్ని రకాలుగా చూసి వచ్చినటువంటి ఒక నటుడు ఎంత సెన్సిటివ్గా ఉంటాడు అని అంటే, మేమందరం కూర్చున్నప్పుడు మాట్లాడేవాళ్ళం, ఏంటి మన వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, మరీ ఆర్టిస్టులకి ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, ఏమంటే జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఏడుస్తావు అని అడిగాను ఏమన్నా ఎదురుగా ఉన్నవాడిని. ఎప్పుడు ఏడుస్తామండి, ఒక నాన్న చచ్చిపోతాను అమ్మ చచ్చిపోతాను ఏడుస్తాను కదా. మేము ఒకే గంటలో ఒక 60 సార్లు ఏడిచి 70 సార్లు నవ్వుతాం తెలుసా నీకు అన్నాను. అందుకే మీకు హార్ట్ అటాక్ వస్తుంది. మరి అందుకే వస్తుంది హార్ట్ అటాక్. ఇది ఏమైనా గుండె లేకపోతే ఏమన్నా ఏమన్నా మీకున్న గుండె మాకు కూడా ఉంది కదా, అదే మిషన్ ఇదే మిషన్ కదా, సేమ్ మిషనేగా. ఈ మిషన్ ఎందుకు అని అంటే ఎక్కువగా వాడబడింది, ఈ మిషన్ ఎక్కువ వాడబడింది. అందుకని కళాకారులు, మీరు తమిళ్లో నాకు ఒక మంచి మిత్రులు ఉన్నారు, వెన్నెరాడై మూర్తి గారని, నాకు ఒక గురువు గారు లాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. సినిమా ఆర్టిస్టులు అసలు ఆర్టిస్టులు మనుషులే కాదన్నాడు. ఇదేంటంటే అంత మాట అన్నారు ఆయన, దేవతలు అన్నాడు. ఇదేం కావాలంటే మనమే దేవతలు అనేసుకుంటే ఏం బాగుంటుందండి, బాగోదండి. మనం దేవతలు ఏంటి అని అంటే, కాదు పిచ్చోడా. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళావనుకో, సేమ్ ఇదే తీసుకున్నట్టయితే ఒక రాజకీయ నాయకుడు, ఒక బాగా డబ్బులు ఉన్నవాడు, బాగా ఉన్న వ్యక్తికి చూడటానికి ఇమీడియట్గా మీరు అక్కడికి వెళ్ళగారు, రాజేంద్ర ప్రసాద్ రా, నరేష్ రా, అమ్మ బాబోయ్ సత్యనారాయణ గారు రా. ఎందుకు అంటున్నారు అలాగా అంటే, యు ఆర్ ఎబ్నార్మల్ అని అర్థం. సో అందుకని కళాకారులు అనగానే ఎబ్నార్మల్గా ఉండటం వల్ల మనం కొంచెం ఎక్కువగా, అందుకని మొన్న సీఎం గారు ఒక ఆయన అన్నారు, ఏమంటే ప్రసాద్ గారు మేము చెప్తే ఒకసారి చెప్పినట్టు ఉంటుంది, మీరు చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఉంటుంది అండి అని. ఇదేదో రజనీకాంత్ డైలాగ్ లాగా ఉందండి అని. కాదు నిజమేనండి, శ్రీమంతుడు సినిమా కూడా చూసిన తర్వాత మేము చెప్పడం కన్నా మీరు చెప్పడమే కరెక్ట్ అంటే, ఈ మధ్య నాకు రోజు పోలీసు వాళ్ళను జైలుకి తీసుకెళ్తున్నారండి నన్ను. బాగా చెప్తానేనయ్యా వేరే వెంటనే నవ్వుతావేంటి. నరేష్ని ఎందుకోగానే నా ఫస్ట్ రిలాక్స్ అయిపోయాం. అమ్మా ఈ కమిటీ గురించి నరేష్ ఇంతకాలం మనం చూసుకున్నాం కదా, ఈ కమిటీ నరేష్ చూసుకుంటాడు, బాగా చేస్తాడు పని అని. మేము అనుకున్న దానికన్నా కూడా మా నరేష్ 100 రెట్లు ఎక్కువగా చేశాడు. ఏదైతే శివాజీరాజు ఈ 17 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నాడో అది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది. నా అంత అదృష్టవంతుడు, నాకు ఆనందపడేవాడు ఎవడో ఉన్నాడు అనుకుంటా ఇక్కడ ఇన్నాళ్ళు ఉన్నందుకు. అలాగే ఒక జనరల్ సెక్రటరీ కావాల్సిన ప్రెసిడెంట్, నాకు దొరికాడు ఈరోజు రాజేంద్ర ప్రసాద్. నేను ఏదన్నా పని చేస్తానంటే నన్ను వెన్ను తట్టి, కమాన్ నీకు అనుభవం ఉంది కదా నువ్వు వెళ్ళిపోతాను, అంత ఫ్రీడమ్ ఇవ్వటం నేను ఏ పని అన్నా చేయగలుగుతాను, మంచి పని. మేమిద్దరం, మా టీం 26 మంది, ప్రతి ఈసీ మెంబర్ కానీ మా ఆఫీస్ బేరర్స్ కానీ అందరం ప్రమాణం చేసి చెబుతాను, మా నోటమ్మట వచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటాం. ఇంతవరకు 8 రోజులైతే ఇక ముందు కూడా ఏం జరుగుతుంది. మీ అందరి హృదయాల్లోనూ నిలిచిపోవడమే మాకు కావాల్సింది. ఆ కార్యక్రమాలకే మేము అహర్నిశలో కష్టపడతాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నరేష్. నువ్వు చేసిన పని చిన్న పనిగా చాలా పెద్ద పని. మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ నీ గురించి చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా మాకు దొరికిన అద్భుతమైన మా చైర్మన్ వెల్ఫేర్ కమిటీకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాన్న
మీరు రానన్నా కుదరదు, నేను ఇంకా భుజాల మీద మోసుకొస్తాను, ఎందుకంటే ఈయన లేకుండా నేను ఏ కార్యక్రమం స్టార్ట్ చేయను, నేను రాలేనులే, నీరసంగా ఉంది, లేదు నాన్న మీరు ఉండాలి, మీరు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందని పొద్దు నుంచి ఆయన చంపించని తీసుకొచ్చాను తీసి ఇక్కడికి. ఇవాళ వీళ్ళు ప్రారంభిస్తున్న కాన్సెప్ట్, ఈ మూమెంట్ ఉంది, ఇట్స్ వండర్ఫుల్, చరిత్రలోనే వండర్ఫుల్. నాకు ఎలా అనిపించిందంటే వ్యాధిగ్రస్తుడైన పేషెంట్స్ దగ్గరికి పేషెంట్సే హాస్పిటల్కి వెళ్ళి మాకు ట్రీట్ చేయండి బాబు అని ఎందుకంటే డాక్టర్లే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మేము డాక్టర్లు మేము చేస్తాం, మీకు ఏం కావాలి చెప్పండి అని అనేటటువంటిగా నాకు కనపడింది. ఇది ఎవరు ముందు ఈ థాట్ చెప్పారు కానీ నరేష్ చెప్పాడు, నాకు పర్సనల్గా కంగ్రాచులేట్. అసలు ది మోటో ఆఫ్ అసోసియేషన్ ఏమిటి? లేకపోతే అసోసియేషన్ లేకపోతే జరగదా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుని, ఎవరి రెమ్యునరేషన్ వాళ్ళు చేసుకుని, దానికి వచ్చాక కానీ ఇండస్ట్రీలో ఇలా ఉంటుందని కానీ ఇలా జరుగుతుందని కానీ ఎవరు అనుకోరు. కానీ ది మోటో, ది పర్పస్ ఆఫ్ ది అసోసియేషన్ ఏంటంటే టు సేఫ్ గార్డ్ మెంబర్స్, దానిలో చేరిన మెంబర్స్ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఈ రైల్లో బ్రతకాలని ఇచ్చారో వాళ్ళకి ఏమీ లోటు లేకుండా వాళ్ళ భార్య బిడ్డలకు కానీ పిల్లలకు కానీ చదువులకు కానీ ఇంకే విషయంలో రోడ్డు కలగకుండా వారిని చూడాలి. ముఖ్యంగా మెంబర్స్కి ఏమవుతుంది? టు సేఫ్ గార్డ్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్, వాళ్ళ డబ్బు రావాల్సిన డబ్బులు రాబట్టడం, అన్యాయం జరుపుకోకుండా వాళ్ళ డబ్బు ఇప్పించడం, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళని కాపాడడం. అలాగే ఆర్టిస్ట్ ద్వారా ప్రొడ్యూసర్కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంటే ఇవన్నీ కూడా సాల్వ్ చేయటం. తర్వాత కొందరు ఏదైనా అవకాశాలు అందిపించండి అని అడుగుతుంటారు. సాధ్యమైనంత వరకు వీలైతే వాళ్ళకి ఆ అవకాశాలు ఇచ్చేదాన్ని డబ్బులు సంపాదించడం కల్పించడం, అదృష్టం కలిగించడం. ఇంకా కొంతమందికి పాపం ఈ శక్తి ఉడిగిపోయి లేకపోతే కొంతమంది హ్యాండిక్యాప్ అయ్యి చేయలేక సంసారాన్ని ఈడ్చలేక మళ్ళీ తిరిగి వెళ్ళలేక ఇక్కడే కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఏ విధంగా ఆదుకునే పాపం వృత్తాభక్తిగా కొంతైనా సంసారానికి ఇబ్బంది లేకుండా చేయడం, ఇలాంటి విషయాల కోసమే మనం ఈ అసోసియేషన్ పెట్టుకున్నాం. సంక్షేమం లేదు అని అంటే అది అసోసియేషన్ అనిపించుకోదు. ఆ దిశలో ఇంత ప్రయాణం చేసినటువంటి మా అసోసియేషన్ నుంచి నాకు వచ్చినటువంటి మొదటి పిలుపు దాదాపు 4-5 నెలల క్రితం వచ్చినప్పుడేమో సూచనలు సలహాలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఆ రోజు నుండి జరిగినటువంటి పని, సభ్యులు ప్రత్యేకంగా ఆఫీస్ బేరర్స్ చూపించినటువంటి శ్రద్ధ, శివాజీ గారు, రవి, గౌతమ్, శశాంకు, నిర్మలమ్మ, గిరిజమ్మ, హేమమ్మ లాంటి వాళ్ళు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సర్వే కోసమనే కాకుండా చర్చలు, ముందు చూపు, ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విధానాన్ని చూసి కాస్త అది ఒక రోజుతో మీటింగ్తో సరిపోయేది కాదు, మరింత కాలం వీరితో పాటు కలిసి పనిచేయాలన్నటువంటి ఆలోచనకు ఆ రోజే నాంది పడింది. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం వందే మాతరం నినాదం అవసరమైంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ సమాజంలో సంతోషం లేదు. ఆ సంతోషాన్ని తీసుకురావడం కోసము ఈ సినీ పరిశ్రమ ఎంతో శ్రమించి ప్రజల్లో ఆనందాన్ని నింపుతూ ఉంది. ఆ ఆనందం నింపే కళాకారుల్లో కొంతమంది కష్టాల్లో ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళని మంచి చేయాలనే ఒక ఆలోచనతోని మా ముందుకు వచ్చినప్పుడు వందే మాతరం ఫౌండేషన్ ఈ చిన్న పనిని మాకు అప్పచెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సమాజం సంతోషం గురించి ఆలోచన చేస్తే మీకు మేము చిన్న సాయం చేయడం అనేది మాకు పెద్దగా లెక్క కాదు.
మీతో కలిసి పనిచేయడానికి ఉన్నాము. ఇది కంటిన్యూగా మీరు ఎంతకాలం కొనసాగిస్తే అంతకాలము మా సేవలు మీకు అందిస్తామని తెలియజేస్తూ మార్పు వైపు చాలా అందంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు, నరేష్ గారు ఐక్యతే అన్నిటికీ మన పురోగమనానికి మూలం అనేది ఈ వేదిక చాటింది. ఇప్పుడు నేను అన్ని అనుభవాలు చెప్పట్లేదు. నరేష్ గారు నాకు ఫోన్ చేసి మీకు వివరించారు మొత్తం, అది చెప్పాల్సిన అవసరం లేదు. వారి సారథ్యంలో నేను ఒక 3 ఇన్సిడెంట్స్ మాత్రం చెప్పదలుచుకున్నాను. అన్నీ చెప్పటం టైం లేదు కాబట్టి. మొదట ఒకరి ఇంట్లో వెళ్తే వారి పేరు పర్మిషన్ అడిగి నేను చెప్తాను తర్వాత. వారు కనీసం నుంచునే పరిస్థితిలో లేరు. ఆ కళాకారుడు పోలియో లెగ్స్తో 2 కాళ్ళు వంకరబోయి చాలా దీనమైన స్థితిలో ఉన్న ఆయన అలా వంకరబోతూ నడిచొస్తూ, అయ్యా నాకు ఇవాళకి కూడా ఫుడ్ గడవట్లేదయ్యా, కనీసం ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఇల్లు గడవటానికి వేషాలు వేయటానికి సిద్ధంగా ఉన్నాను. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు నాకు వేషాలు ఇప్పించండి అయ్యా, నాకు పూట గడవట్లేదు. అధ్యక్షులుగా అలాగే మరి నరేష్ గారు ఆలోచన నుంచి వచ్చిందో తెలియదు కానీ అద్భుతమైన ఆలోచన ఇది. ప్రతి ఆర్టిస్ట్ని సర్వే చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు. ఎందుకంటే నేను అనేక సభల్లో చెప్పా, చాలామంది మీకేమండి సినిమా యాక్టర్లు అండి అంటారు. నిజమే, సినిమా యాక్టర్లు మేము నిజమే. కానీ 100కి ఒక 10 మంది మాత్రం సినిమా యాక్టర్లుగా బ్రహ్మాండంగా ఉన్నారు. మిగిలిన 90 మంది ఎన్ని కష్టాల్లో ఉన్నారో, ఎన్ని సమస్యల్లో ఉన్నారో మనం చెప్పుకోలేం, బయటికి వెళ్ళి చెప్పం కూడా. మేము వేసుకునే సిల్క్ చొక్కాలనే చూస్తారు తప్ప ఈ సిల్క్ చొక్కాల లోపల ఉన్న చిరిగిన బనీళ్ళు కానీ, తూట్లు పడిన గుండెలు కానీ ఎవరో చూడరు. మేము మాత్రం బయటికి చాలా ఆనందంగా ఉన్నట్టే చెప్తాం. ఆయన నడవటానికి వాళ్ళకి సిగ్గుపడి కర్రపుచ్చుకున్నారు. కానీ ఇవాళ మొన్నటిదాకా అద్భుతంగా చేసిన పోరాటం చేసిన సత్యనారాయణ గారు నడవటానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. నాకు కూడా అదే పరిస్థితి వచ్చింది. సంవత్సరం నుంచి ఈ కాల్లో లిగ్మెంట్ టేర్ అయినా టైం లేకో, తర్వాత చూద్దాంలేనో, పుష్కరాలు ఉన్నాయనో, ఇంకో ఏదో ఉందనో సంవత్సరం ఇలాగే గడుపుకుంటూ వచ్చా. మీరు నడవద్దండి, మెట్లెక్కొద్దండి అని డాక్టర్ చెప్పినా తప్పట్లేదు. బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు గుండె ఆపరేషన్ చేసుకొని అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడి నుంచి అందరం హైదరాబాద్ వెళ్ళాం, ఆర్టిస్టులు అందరం వెళ్ళాం. అక్కడ రాజకీయ నాయకులు వచ్చారు. ఫ్లైట్ ఆగింది, డోర్ తీశారు, ఆయన బయటకు వచ్చారు. ఇలాగే కర్రోడు పుచ్చుకొని వచ్చారు బయటికి. బయట విపరీతంగా జనం ఉన్నారు. అందరూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటున్నారు. ఇలా చూసుకున్నాడు ఒక్కసారి. వీళ్ళందరి దృష్టిలో నేను పెద్ద హీరోని, నేనేంటి కర్ర పుచ్చుకొని దిగటం, ఆ కర్ర అలా మారేసి ఎంత నొప్పితో దిగాడో తెలీదు, టకటక టకటక మెట్లు దిగాడు. అంటే జనం దృష్టిలో ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత కష్టం ఫీల్ అయినా ప్రజలకు తెలియనివ్వకూడదు అనేదే భావన. అలాంటి భావనతో ఉంటారు ఎవరైనా సరే ఆర్టిస్టులు. ఇందాక సమస్యలు చెప్పారు, చాలామంది ఎన్ని సమస్యలు జరిగినాయి. మా అసోసియేషన్ పెట్టాలని ముందు కారణం, ఏ ఆర్టిస్ట్ అయిన తర్వాత చనిపోయిన తర్వాత దిక్కులేని శవంలాగా వెళ్ళకూడదు, ఒక అద్భుతమైనటువంటి అంతిమ యాత్రలో వెళ్ళాలి అనేది అనుకోని ప్రారంభించిన అసోసియేషన్ ఇది. కొంతమంది ఆర్టిస్టులు అలాగే తీసుకెళ్ళాం. చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే రూపాయి లేదు దహన సంస్కారాలకి. అలాంటి వాళ్ళని కూడా తీసుకువెళ్ళి చాలా ఘనంగా తీసుకెళ్ళి చేశాం. ఏదేమైనా ఇవాళ ఆరోగ్యం అనేది చాలా అవసరం. చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో. ఇన్సూరెన్స్లు చేస్తున్నాం, బ్రహ్మాండంగా జరుగుతుంది, కొంతవరకు బాగానే చేయగలుగుతున్నాం. నేను ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్లో మీరు అన్నారు ఇందాక చాలా ఫండ్స్ ఉంటాయి డెఫినెట్గా అని చెప్పి ఒక 20 ఫైల్స్ తయారు చేశాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు చేసిన సినిమాలు, వాళ్ళు చేసిన నాటకాలు ఇవన్నీ చేసుకొని ఒక 20 సార్లు మంత్రిగా చుట్టూ తిరిగాను.
ఆయన వెంటనే సెక్రటరీ విషయం మురళీమోహన్ గారు ఏమడుతున్నారు అది ఇచ్చేయండి, వెంటనే చేసేయండి అన్నారు. అలాగేనండి అన్నారు. మళ్ళీ వెళ్తాను, నెల రోజులు వెళ్ళినా ఫైల్ అక్కడే ఉంటాను. ఫైనల్గా అడిగాను ఒక రోజున కోపం వచ్చేస్తుంది, సార్ ఇస్తారా ఎవరో చెప్పండి, ఇన్నిసార్లు జరుగుతున్నాను ఏమిటండి అని అడిగితే, సార్ ఉన్న విషయం మీకు చెప్పలేక మేము సిగ్గుపడుతున్నామండి, మా డిపార్ట్మెంట్కి ఈ సంబంధంగా భారతదేశం మొత్తానికి మాకు ఇచ్చింది 18 కోట్లు. ఈ 18 కోట్లు ఎంతమందికి పంచమంటారు చెప్పండి? ఉన్న ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయన్నీ ఇవ్వాలంటేనే ఇంకా 100 కోట్లు 150 కోట్లు కావాలి.